సభలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రియాలైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారో అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. 1, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు లేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్లో గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం. అదేవిధంగా ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా అమరావతి బిల్లు నిర్మాణం పేరుతో మీరు కరప్షన్ చేస్తున్నారు, దోపిడీ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా రాజధాని నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి మన దేశంలో ఎక్కడ ఏ పెద్ద నగరాల్లో అయినా సరే 4,000 రూపాయలు అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. అది మీరు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు మీరు 47,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు ఈ గత 2 ఏళ్లలో. స్క్వేర్ ఫీట్కి మీరు 12,000 నుంచి 14,000 రూపాయలు ఫర్ చదరపడికి నిర్మాణ ఖర్చుగా చూపించి టెండర్లు ఫైనలైజ్ చేశారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి. దానికి స్పష్టత ఇవ్వండి, దాన్ని కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి మేము అడిగాం. ఇంకో ప్రధాన అంశం, ఎక్కడ క్యాపిటల్ నిర్మాణం చేయాలన్నా కూడా దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఏంది కావాలి. ప్రధాన నగరాలు ఇప్పుడు భారతదేశంలో నగరాల్లో కలకత్తా పెద్ద నగరం. కలకత్తా 50,000 ఎకరాల్లో స్ప్రెడ్ అయ్యింది. ఎప్పుడు నిర్మాణం చేశారు? సుమారుగా 200 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీ మొత్తం కలుపుకుంటే కూడా సుమారుగా 10,000 ఎకరాల్లో ఉంది. దేనికి ఇన్ని వేల ఎకరాలు తీసుకొని దీన్ని మళ్ళా రైతులకి న్యాయం చేయలేకుండా ఉన్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తెలియాలి అని చెప్పి మా వాయిస్ వినిపించాలి అనుకుంటే ఏ విధంగా అయితే లోక్సభలో మా పార్టీ తరఫున వినిపించారో ఆ తర్వాత మేము అదేవిధంగా రాజ్యసభలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మా గొంతు నొక్కే కార్యక్రమం చేశారని చెప్పి ఈ అంశాలన్నీ కూడా చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది.
తప్పకుండా ఏదైతే నేను నాకు టైం కట్ చేశారో ఆ టైంలో నేను ఎంతవరకు స్పీచ్ మాట్లాడానో బ్యాలెన్స్ స్పీచ్ మాట్లాడకుండా ఎక్కడ కట్ చేశారో అదంతా కూడా రికార్డులోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాను. టేబుల్ ఐటమ్గా రికార్డ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఎక్కడి వరకు నేను మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ జరిగింది, మాట్లాడకుండా ఆగిపోయింది కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని అంతా టేబుల్లో రికార్డ్ చేయించి అది రికార్డ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది.